డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో అల్లూరు జిల్లా పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అరకు సమీపంలోనే సుంకరమెట్ట వద్ద ఎక్కువ టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు విచ్చేస్తున్నారు. బాధ్యతలు తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఇది 2వ పర్యటన. అందుకు కారణం ఏంటంటే 2018లో ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఆయన అరకు సందర్శించినప్పుడు సుమారు 6 రోజులు ఇక్కడ అరకు వ్యాలీలో నివాసం ఉండి అరకు వేలి చుట్టుపక్కలున్న గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనతో పాటుగా ఆయన సిబ్బంది ద్వారా ఇక్కడ స్థానిక గిరిజనులు పడుతున్న కష్ట నష్టాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. అందులో రోడ్డు లేక డోలి మూతల కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామాలను గ్రామాల వివరాలు ఆయన దృష్టికి వెళ్ళాయి. అలాగే మంచినీటి సమస్యతో ఊట బావుల్లో కలుషిత నీరు తాగుతున్న ఎంతో మంది గిరిజనుల కష్టాలు ఆయన కళ్ళెదుట క్షేత్రస్థాయి పర్యటన ద్వారా తెలుసుకున్న ఆయన ఇక్కడ గిరిజనులకు ఎలాగైనా న్యాయం చేయాలనే సంకల్పంతో ఆ రోజునే ఉన్నారు. ఈ రోజున ఆయన కూటమిలో భాగస్వామ్యం కావటం, ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు చేసే అవకాశం దక్కడమే తరువాయిగా ఈ ప్రాంత సమస్యలపై సమగ్ర అవగాహన కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రోడ్ల సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఆయన శాఖల ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అయితేనేమి, ఆయన ఈ ప్రాంతంపై, ఈ గిరిజనులపై, ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై అపారమైన గౌరవంతో ఇక్కడ రేపు 7, 8 తేదీల్లో విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఆయనకు అరకు వేలి నియోజకవర్గ ప్రజలందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.